గత జన్మ కర్మ, గత సంవత్సరం దుష్కర్మలన్నీ పోయి 2025వ సంవత్సరంలో అంతా శుభప్రదంగా, లాభప్రదంగా, జయప్రదంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న దేవతలందరినీ వేడుకోండి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మీ 2 చేతులతో కళ్ళు చూసుకొని రబ్ చేసుకొని కళ్ళు కట్టుకోండి. స్వామి మైక్ పెద్దది, ఎందుకంటే అందరికి మైక్ ఇవ్వలేము మనం, మీదొకటే అనిపిస్తుంది. అందరికి చెప్పాలి. ఇలాంటి సదవకాశం మళ్ళా మీకు రాదు. మళ్ళీ 1 సంవత్సరం వెయిట్ చేయాలి మీరు. మళ్ళా 2025వ సంవత్సరం వరకు పూజ అంటూ ఉంటే కొత్త సంవత్సరానికి స్వాగతం పలిగేట్టుగా మనం చేసుకోవాలి. చక్కగా చెప్పండి, శరణాగతితో, భక్తితో, శ్రద్ధతో చెప్పండి. స్వామి స్వామి శరణఘోష ప్రియుడు ఆయన. మీరు ఏమీ ఒక్కర్లా శరణం శరణం అని ఘోష ఆయన వినిపిస్తున్నారు. ఆనందపడిపోతాడు ఆయన, మన భుజాలకు తొక్కుతాడు ఆయన. సంతోషంగా మీకు ఏది కావాలో అడగడానికి ఇస్తాడు. స్వామి బాంధవనే, అనాథనాథనే, సద్గురునాథనే, దత్తాత్రేయ స్వరూపనే, సాయినాథ స్వరూపనే, అమే 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 హరిహర సుధానంద జిత్తనయనయ్యప్ప స్వామియే. ఇంట్లో ఉండి, వంటింట్లో ఉండి ఇంటి ఆయన ఎక్కడున్నావా అని కేకలిస్తాం. ఆయన పరిగెత్తుకుంటూ వస్తున్నా అంటాడు. ఆ మాత్రం ఇక్కడ పిలవలేకపోతున్నాడు స్వామిని. 100 మంది 50 మంది ఉంటారు. ఒక్క ఏకకంఠంతో చెప్పాలి, స్వామియే. ఒక్కసారి చెప్తే ఎవరు చెప్తున్నారని స్వామి డౌట్ వస్తుంది. 2 మాటలు చెప్పాలి. హరిహర సుధానంద జిత్తనయనయ్యప్ప స్వామియే. ఒకసారి చెప్పి 2సారి సైలెంట్ అయిపోయారు. 2 మాటలు చెప్తే ఒకసారి చెప్పింది ఆయన తీసుకుంటాడు, 2వ మీకు కట్ట పెడతాడు ఆయన. హరిహర సుధానంద జిత్తనయనయ్యప్ప స్వామియే. హరిహర సుధానంద జిత్తనయనయ్యప్ప స్వామియే. శరణమయ్యప్ప శరణమయ్యప్ప చెప్పండి. హరిహర సుధానంద జిత్తనయనయ్యప్ప స్వామియే. శరణమయ్యప్ప శరణమయ్యప్ప